32 Weds 22 Episode 2 Most Eligible Bachelor. కాఫీ కప్ ట్రే అందించిన తల్లి వైపు చూస్తూ, అమ్మా, ఈ సెటప్ అంతా ఏంటి? ఇదంతా చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. కొంపతీసి పెళ్లి చూపులేమైనా అరేంజ్ చేశారా అని అనుమానంగా అడిగింది అంజలి. అబ్బా, నువ్వు ముందు వెళ్ళి వాళ్ళకి కాఫీ ఇవ్వమ్మా, నీకు అన్ని విషయాలు తీరికగా చెప్తాను అని చెప్పింది సావిత్రి. అయినా సరే అంజలి ముందుకు వెళ్లకుండా అలానే నిలబడింది. ఇంతలో నారాయణమూర్తి అక్కడికి వచ్చి, తొందరగా రా అమ్మా, అవతల వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని తొందర పెట్టాడు. అయినా కదలకుండా నిలబడిన అంజలిని చూసి హారిక బలవంతంగా తన చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్ళింది. అంజలి అయిష్టంగానే అక్కడ కూర్చున్న జంట దగ్గరకు వెళ్లి కాఫీ అందించింది. వాళ్ళిద్దరినీ చూస్తుంటేనే అర్థమైపోతుంది చాలా రిచ్ పీపుల్ అని. వాళ్ళు అంజలి తెచ్చిన కాఫీని తీసుకుని మొహమాటానికి కొంచెం తాగి దాన్ని టేబుల్ మీద పెట్టేశారు. ఆ తర్వాత అంజలి వైపు చూడను కూడా చూడకుండా, ఓకే అండి, మనం ప్రొసీడ్ అవుతాం. ఏం చేయాలి, ఎలా చేయాలనేది మీకు మొత్తం ఫోన్ చేసి చెప్తాను అని అంటూ పైకి లేచి నిలబడ్డాడు కృష్ణప్రసాద్. ఆ చిన్న మాటకే నారాయణమూర్తి హడావిడి పడిపోతూ, తప్పకుండా సార్, మీరేం చెప్తే అదే చేద్దాం. మీరొక్క ఫోన్ కాల్ చేయండి చాలు, నేను చూసుకుంటాను అని అన్నాడు. ఇంతలో సావిత్రి గారు కూడా అక్కడికి వచ్చి నిలబడ్డారు. జగతి ఆమె వైపు చూసి, వస్తామండి అని అంటూ తన భర్తతో పాటు బయటకు వెళ్ళింది. వెంటనే హారిక అంజలి చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్ళింది. ఆ జంట అప్పుడు కూడా అంజలితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తమ కోసమే వెయిట్ చేస్తున్న బెంచ్ కారులో కూర్చున్నారు. వాళ్లు కూర్చున్న వెంటనే ఆ కారు మెరుపు వేగంతో ముందుకు దూసుకువెళ్ళింది. ఏవిఎం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ చైర్లో కూర్చున్న అర్జున్ కృష్ణప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ లో మీటింగ్ అటెండ్ అయ్యి అప్పుడే తన ల్యాప్టాప్ ని క్లోజ్ చేశాడు. అర్జున్ కృష్ణప్రసాద్, అతని పేరుకి హైదరాబాద్ సిటీలో ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అతను ఒక బిజినెస్ మ్యాగ్నెట్. అతి చిన్న వయసులోనే మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ బిజినెస్ మ్యాన్ గా అవార్డు కూడా తెచ్చుకున్నాడు. అతను కేవలం బిజినెస్ మ్యాన్ గా మాత్రమే ఫేమస్ కాదు, 6.5 అడుగుల ఎత్తుతో, హైట్ కి తగ్గ బాడీ వైట్ తో ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ హైదరాబాద్ సిటీలోనే కాదు, ఇండియాలోనే ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా పేరు తెచ్చుకున్నాడు. హీరోలా ఉన్న అతనిని తమ ఇంటి అల్లుడుగా చేసుకోవడానికి ఇండియాలో ఉన్న ఫేమస్ పర్సనాలిటీస్ మొత్తం ట్రై చేశాయి. కానీ అర్జున్ ఎవరికీ ఓకే చెప్పలేదు. పోనీ అతని మనసులో ఎవరైనా ఉన్నారా అని అతని తల్లిదండ్రులు కనుక్కోవడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ అర్జున్ తన మనసులో ఎవరూ లేరని, అలాగే తనకి పెళ్లిపైన మంచి ఇంప్రెషన్ లేదని, అందుకే పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేనని, సంబంధం తీసుకొచ్చిన ప్రతిసారి రిజెక్ట్ చేసేవాడు. తెచ్చిన ప్రతి సంబంధాన్ని రిజెక్ట్ చేస్తున్న అన్నయ్యని చూసి, నువ్వు పెళ్లి చేసుకుంటేనే కదా అన్నయ్య నాకు లైన్ క్లియర్ అయ్యేది, త్వరగా ఎవరినో ఒకరిని చేసుకో అని టార్చర్ పెట్టేవాడు ఆదిత్య. ఒక పని చెయ్యి, నా బదులు నువ్వే పెద్దవాడివి అని చెప్పుకుని పెళ్లి చేసుకో అని జోక్ చేసి తమ్ముడు మాటల్ని పట్టించుకునేవాడు కాదు అర్జున్. అలాంటి అర్జున్ కి పెళ్లి సంబంధం మాట్లాడడానికి తన పేరెంట్స్ అమ్మాయి ఇంటికి వెళ్లారని తెలుసుకున్న అర్జున్ ఫ్రెండ్ సందీప్ ఒక్క నిమిషం కూడా ఆగలేదు. తన మీటింగ్స్ ని, షెడ్యూల్ ని మొత్తం క్యాన్సిల్ చేసుకుని అర్జున్ దగ్గరికి వచ్చాడు. అలసటగా కూర్చున్న అతని క్యాబిన్ లోకి పర్మిషన్ కూడా లేకుండా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు సందీప్. అతని వెనకే ప్యూన్ పరిగెత్తుకుంటూ వచ్చి, మీరు మీటింగ్ లో ఉన్నారని చెప్పినా సరే సందీప్ సారు పట్టించుకోకుండా లోపలికి వచ్చేశారు సార్, ఇందులో నా తప్పేం లేదు అని భయంగా చెప్పాడు. వెంటనే సందీప్ అతని వైపు చురుకుగా చూసి, అర్జున్ దగ్గరికి రావడానికి నాకు ఎలాంటి పర్మిషన్లు అక్కర్లేదు. నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తాను, వెళ్తాను. ఆ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను. అయినా కూడా నా మాట వినకుండా అపాయింట్మెంట్ కావాలి అంటున్నావు. నువ్వు ఇంకొకసారి అలా అడిగితే
నీ జాబ్ తీయించేస్తాను జాగ్రత్త అని కోప్పడ్డాడు. అతని వాలకం చూసి అర్జున్ మనసులో నవ్వుకుంటూ నువ్వు వెళ్ళు అని ప్యూన్ని పంపించేశాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఏంట్రా నీ హడావిడి, కనీసం మీటింగ్ అయ్యేంత వరకు అయినా వెయిట్ చేయవా నా కోసం? ఒకవేళ నేను మీటింగ్లో ఉండి ఉంటే నువ్వు ఇలా రావడం వల్ల ఎంత ఇబ్బంది అయి ఉండేది అని అన్నాడు అర్జున్. హెల్ విత్ ద మీటింగ్. నా ఫ్రెండ్ని కలవడానికి నాకు ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండకూడదు. అది మీటింగ్ అయినా సరే, నీ పెళ్ళామైనా సరే అని అతనికి ఎదురుగా కూర్చుంటూ అన్నాడు సందీప్. నిజమే, నన్ను కలవడానికి నీకు ఎవరి అపాయింట్మెంట్ అవసరం లేదు, కాదనను. కానీ ఇప్పుడు ఇంత అర్జెంటుగా నన్ను కలవాల్సిన అవసరం నీకేం వచ్చింది అని అడిగాడు అర్జున్. ఆంటీ వాళ్ళు నీకోసం సంబంధం మాట్లాడడానికి అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లారు అంట. ఆ విషయం నువ్వు నాకు చెప్పనే లేదు. ఇంతకీ అమ్మాయి ఎవరు? తనని నిజంగానే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా అని సూటిగా అడిగాడు సందీప్. సందీప్కి ఆ విషయం తెలిసిందంటే ఆ ఇన్ఫర్మేషన్ ని తన తమ్ముడే లీక్ చేసి ఉంటాడని అర్జున్కి అర్థమైంది. సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉన్న అర్జున్ని చూసి, అబ్బా, అలా సస్పెన్స్ లో పెట్టి చంపక ఆ అమ్మాయి ఎవరో చెప్పరా? ఇంతకీ తనని నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావా, లేకపోతే ఇంట్లో వాళ్ళు బలవంతంతో ఒప్పుకున్నావా అని అడిగాడు. ఇది ఇలా ఉండగా అంజలి రిజెక్ట్ చేయడంతో మహేష్ తట్టుకోలేకపోయాడు. బార్లో కూర్చొని తాగడం మొదలుపెట్టాడు. రే, అబ్బాయిలు ప్రపోజ్ చేస్తే అమ్మాయిలు రిజెక్ట్ చేయడం కామనేరా. అది కూడా అంజలి లాంటి అందగత్తే అంత ఈజీగా పడిపోతుందని ఎలా అనుకున్నావు? తను నో చెప్తే ఒప్పించి పెళ్లి చేసుకోవాలి, లేదంటే తన గురించి మర్చిపోయి లైఫ్లో మూవ్ ఆన్ అయిపోవాలి. అలా కాకుండా దేవదాసులా మారిపోతానంటే ఎలా? అసలే మీ అమ్మా నాన్నలు నీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ల గురించి అయినా ఆలోచించి ఈ తాగుడు కార్యక్రమాన్ని పక్కన పెట్టరా అని అన్నాడు రోహిత్. ఆ మాటలతో మహేష్ చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. అది చూసి రే రే రే, ఏంట్రా ఇది? అమ్మాయి కాదంటే ఇలా చిన్న పిల్లాడిలా ఏడుస్తారా? ముందు నువ్వు ఆ ఏడవడం ఆపు, అందరూ మనల్ని చూస్తున్నారు అని అన్నాడు రోహిత్. మహేష్ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఎందుకో తెలీదు కానీ అంజలి రిజెక్ట్ చేస్తే తట్టుకోలేకపోతున్నాన్రా. తనపై నేను ఇంతలా ప్రేమ పెంచుకున్నానని నాకు కూడా తెలియదు. ఎలా అయినా సరే అంజలిని దక్కించుకోవాలరా. తను లేకపోతే నేను బ్రతకలేను అని అన్నాడు. సరే సరే, ముందు నువ్వు ఏడవడం ఆపు. ఎలా అయినా సరే అంజలిని నీకు దక్కించే బాధ్యత నాది. నువ్వు రిలాక్స్ అవ్వు అని మాట ఇచ్చాడు రోహిత్. అంజలి ఇంట్లో కృష్ణప్రసాద్, జగతీలు వెళ్లిపోయిన తర్వాత అసలు మన ఇంట్లో ఏం జరుగుతుందో కనీసం ఇప్పుడైనా చెప్తారా అని సీరియస్ గా అడిగింది అంజలి. ఒక రకంగా పెళ్లి చూపులే జరిగిందనుకో. అబ్బాయి ఎక్కడో నిన్ను చూసి ఇష్టపడ్డాడు అంట. అందుకే సంబంధం మాట్లాడడానికి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. కాని అంజలి, వాళ్ల స్థాయికి మన స్థాయికి చాలా తేడా ఉంది. అబ్బాయి వాళ్లేమో అపర కుబేరులు. వాళ్ల కాలి గోటికి కూడా మనం సరిపోము. కాబట్టి సంబంధం ఖాయమవుతుందో లేదో కూడా పూర్తిగా తెలియదు. నువ్వేం కంగారు పడకు అని చెప్పింది సావిత్రి. ఆ మాటలు వినగానే అంజలి కాస్త రిలాక్స్ అయింది. ఇంతలో నారాయణమూర్తి మాట్లాడుతూ, ఎందుకే అలా మాట మార్చి చెప్తున్నావు? మన సంబంధం ఖాయం చేసుకోవడం కోసమే కదా ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఖాయం అవుతుందో లేదో అని అనుమానంగా చెప్తావెందుకు అని కోప్పడి, మీ అమ్మ ఎప్పుడు ఇలా పిచ్చి పిచ్చిగానే మాట్లాడుతుందిలే. అబ్బాయికి నువ్వు నచ్చిన మాట వాస్తవం. అతని కోసం వాళ్ళు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ సంబంధం ఖాయం చేసుకోవడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మనం కూడా పాజిటివ్ గానే ఉండడంతో వాళ్ళు ఖచ్చితంగా సంబంధం ఒప్పుకుంటారు. కాబట్టి అంజలి, నీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది అనుకో అని కూల్ గా చెప్పాడు.
ఆ మాటలు వినగానే అంజలి గుండెలో రాయి పడినట్టు అయింది. వెంటనే, నాన్నా, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కాబట్టి మనం పాజిటివ్గా ఉన్నామని వాళ్ళకి చెప్పకండి అని తన అభిప్రాయాన్ని చెప్పింది. అదేంటి అంజలి అలా మాట్లాడుతున్నావు? అసలు నీకు ఆ అబ్బాయి ఎవరో తెలుసా? వాళ్ళు మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్. వాళ్ళ ఇంటి వాచ్మెన్ గా కూడా మనం సరిపోము. అలాంటిది వాళ్ళకై వాళ్లే సంబంధం మాట్లాడడానికి ఇంటికి వస్తే కాదు కూడదని ఎలా చెప్పమంటావు? నువ్వు ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నావు ఆ ఇంటి కోడలిగా వెళ్ళబోతున్నావు అని అన్నాడు నారాయణమూర్తి. అదంతా నాకు సంబంధం లేదు నాన్న. నాకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఒకవేళ వాళ్ళకి మరీ అంతగా పెళ్లి చేసుకోవాలని ఆతృతగా ఉంటే ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేయమని చెప్పండి అని తెగేసి చెప్పి తన బెడ్రూంలోకి వెళ్లిపోయింది అంజలి. అది చూసి నారాయణమూర్తికి విపరీతమైన కోపం వచ్చింది. తన భార్య వైపు చూసి, ఏంటది అలా మాట్లాడుతోంది? అలాంటి సంబంధం ఇంటికి రావడమే అదృష్టమంటుంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయమని అంటుంది. ఈ 2 సంవత్సరాలు తను ఏం పొడి చేస్తుందంట? ఎలాగైనా సరే తనని పెళ్లికి ఒప్పించు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వాళ్ళిద్దరినీ చూసి సావిత్రి తల పట్టుకుంటూ, వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను. అదేమో పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్తోంది. ఈయనేమో సంబంధం ఖాయం చేసేశారు. ఇప్పుడు నేను ఎవరికి నచ్చ చెప్పాలి అని తల పట్టుకు కూర్చుంది. నువ్వేం కంగారు పడుకు అమ్మా, నాన్న మాటల్లో వాస్తవం ఉంది. అంజలికి నేను నచ్చ చెప్తాను అని చెప్పి అంజలి గదిలోకి వెళ్ళింది హారిక. ఇంతకీ అంజలి పెళ్లి చేసుకుంటుందా లేదా? అసలు అర్జున్ కృష్ణప్రసాద్ అంజలిని ఎప్పుడు చూశాడు? పెళ్లే వద్దనుకున్న అతను అంజలిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నాడు? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.